ఆర్టీసీ ప్రాంతం ఉటుంపేట మండలంలో నేడు మన ఇక్కడ గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే మోదమ్మ టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ఇక్కడ మోదమాంబ మూల విగ్రహం ఇక్కడ రేకుల షెడ్డు అలాగే దీని గేట్స్ మొత్తం అన్నీ కూడా కట్నం నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి ఇక్కడ చేయిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఇప్పుడైతే మాత్రం ఈ సంవత్సరం కమిటీ మెంబర్లు అందరూ కూడా చాలా చక్కగా పండగ చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో రామాలయం కూడా కట్టేందుకు కూడా మేము సిద్ధమవుతున్నామని చెప్పని అంటున్నారు. మరి వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తే మంచిది. మరి నేడు ఆయన దానం చేసేది కదా, ఇప్పుడు మన కమిటీ వారు మన ముందు ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే మనం అడిగి తెలుసుకుంది. సార్ ఈరోజు ఎన్నడూ లేని విధంగా మరి ఇక్కడ కన్నం నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి మీకు ఇక్కడ మూలగర టెంపుల్ ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఈరోజు కాంటాక్ట్ చేసిన కర్ణం నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మేము అడిగిన వెంటనే ఇలాగా అతను ఉద్యోగరీత్యా మన కుకుపేట గ్రామస్తుడు అయినప్పటికీ కూడా ఆయనకి ఇలా ఫోన్ చేసిన వెంటనే ఇలాగ మీ వంతు ఏదో సాయం చేయాలంటే వెంటనే నేను ఏం చేయాలి అని అడిగితే వెంటనే నాన్న చేత ఫోన్ చేయించేసి వెంటనే ఈ రేపు స్పాన్సర్ సెంటర్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దానికి మాత్రం అందరూ కూడా కంపెనీ వాళ్ళు చాలా హ్యాపీగా కూడా. సార్ మరి ఇందులో మీరు కూడా మీ వంతు కూడా ఏమైనా అవుతుంది సహాయపడుతూ మా కంపెనీ తరఫున మేమందరూ కూడా గచ్చి చేయడానికి కూడా మేము ప్లాట్ఫామ్ వేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు కూడా మేము ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. లాస్ట్ టైం కూడా మేము ఎన్ని లెక్కలు కానీ ఈ డబ్బులు కానీ ఆ డబ్బులు నేను కూడా అటుపక్క శ్రద్ధకాలను నిర్ణయించడం జరిగింది. అలాగే ఇక్కడ అర్జున్ మాస్టర్ పక్కన వాళ్ళతో మాట్లాడి ఇక్కడ గచ్చిని కూడా ఉంచడం జరిగింది మాయంలోనే. ఇప్పుడు కూడా మాయంలోనే ఇప్పుడు కర్ణం నాగేశ్వరరావు గారికి ఇలా చెప్పిన వెంటనే స్పాన్సర్ చేసి సుమారుగా 50,000 అంతనగా చేస్తుంది. అలా ఇక్కడ భక్తులు ఉన్న వాళ్ళు కూడా అదే తెలుసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కర్ణం నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి ఇచ్చారు కదా, దానికి ధన్యవాదాలు చెప్పారు. ఎవరు పట్టించుకోలేదు. అలాగే నేడు గతంలో ఎవరూ పట్టించుకోలేదు. మరి నేడు ఇక్కడ ఇంత అపూర్వమైన కార్యక్రమం చేపట్టడానికి ఇక్కడ మనకి ఇక్కడ వైస్ సర్పంచ్ గారు ఉన్నారు. ఆయన కూడా అన్ని చూస్తున్నారు. సార్ ఇక్కడ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఒక టెంపుల్కి ఒక రూట్ ర్యాక్ తీసుకొని వస్తున్నారు. దీని మీద మీరు ఎలా జరుగుతుంది? ఇదంతా కాన్సన్ట్రేషన్ వచ్చి కాన్సర్ దాకా అతనికి కోఆపరేషన్ మేము అన్న మాటకు వెంటనే సహకరించి దీనికి కావాలని మేనేజ్మెంట్లో చాలా కృషి చేశారు. ఈ విషయంలో వాళ్ళ ద్వారా అతను కూడా చెప్పిన వెంటనే వైస్ సర్పంచ్ నుంచి అడుగుతానంటే వెంటనే అడిగిన వెంటనే 50,000 60,000 అయినా పర్వాలేదు టెంపుల్ చూపించండి అన్నారు. ఇవాళ అన్నీ సార్ మిఠాయి కూడా తెప్పించారు. మిఠాయి తెప్పించి వెంటనే వర్కింగ్ స్టార్ట్ చేశారు. ఆ ద్వారా గచ్చిన వాళ్ళు కూడా మా కంపెనీ తరఫున గచ్చేసి. అలాగే ఇక్కడ పార్టీలకు అతీతంగా అంటే అమ్మవారు అనేటప్పటికల్లా గుడి దగ్గర మాత్రం ఎటువంటి భేదాలు ఉండవు. అలాగే ఇక్కడ మన మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు, మన గండేరు సచిన్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుంది. సార్ మీరు ఎలా అయితే అవుతున్నారు సార్? నిజంగా నేను అతనికి చాలా అభినందనలు ధన్యవాదాలు నమస్కారం చెప్తున్నానండి. ఇది భగవంతుడి కన్నా ఎవరు గొప్పవాడు లేదు. మరి అటువంటి భగవంతుడికి ఈరోజు అటువంటి దాతలు వచ్చి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయటం అనేటువంటిది నేను నిజంగా అతని శిక్షణకు నమస్కారం చేస్తూ ఎల్లవేళలు ఈ తల్లి అతని కుటుంబానికి వారందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. సార్ ఈరోజు మీరు ఒక ఇక్కడ ఏంటంటే మీరు ఇవాళ క్యాషియర్గా చేస్తున్నారు కదా, మరి మీరు ఏంటంటే గతంలో కూడా మరి మిమ్మల్ని పెట్టారు అంటే నమ్మకంతో ఉంచుతారు ఇక్కడ ఆలయ కమిటీ అనేది. మరి మీరు ఎలా ఇదవుతున్నారు సార్ నేడు ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టి? చాలా ఆనందంగా ఉన్నది. దాంతో ఇప్పుడు ఏదైనా మ్యాటర్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఎండలో చాలా బాధపడుతున్నారు భక్తులందరూ కూడా. దానికోసం మనం ఏదైనా చేయాలి తాటాకు పందిరేద్దామని అనుకుంటే తర్వాత మనం ఆయన ఫోన్ చేసారు అన్నమాట. మన వాళ్ళు అడిగితే కమిటీ సభ్యుల్లో నానాజీ అన్నారు. ఆయన ద్వారా చిన్నాన్న గారికి ఫోన్ చేస్తే దానికి ఎంత ఖర్చు అయితే అంత నేను వేస్తాను అన్నారు. ఫస్ట్ మేము 30,000 20,000 అనుకున్నాం కానీ 50,000 రూపాయలు అయింది. దాని ముందు దాటుతుంది కూడా అన్నమాట. ఇంకా ఆలయంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అనిల్ గారు అనగా గోవింద్ గారు అనగా సచిన్ గారు అనగా అందరూ కూడా ఇంకా చేద్దాం సహకరిద్దాం అన్నాం. ఇంకా మనం మండపం కానీ లేకపోతే ఏదైనా వర్షాలు వచ్చినా కూడా భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మనకు ఇదైతే డెవలప్ అవ్వలేదని బాధ. మనకి ఏంటంటే ప్రోగ్రాంలు ఇవే చూసుకున్నాం కానీ డెవలప్మెంట్ అన్నది ఉంటే మనకు కూడా మన ఊరు కూడా డెవలప్ అవుతుందని ఆనందం. దాంతో మనం చేద్దామనేసి మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఇదిగా బాధపడుతున్నారు అన్నమాట. దానివల్ల ఇంకా మేము చేసే సమయం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఆ పక్కన కూడా ఘటాలు అవి కూడా పక్కన పెడదామని నిర్ణయించారు కమిటీ సభ్యులందరూ కూడా. దానికి అందరూ సర్పంచ్ అన్నగారు అయితే మన ఊళ్ళో పెద్దలు అయితే
సచిన్ గారు అయితే వైస్ సర్పంచ్ గారు అనిల్ గారు అందరూ కూడా సహకరించాలని అన్నా, మీకు ఎలా చెప్తే అలా చేద్దామనేసి అన్నారు. నేడు మనం చూస్తున్నాం ఈ మహోన్నతమైన కార్యక్రమం నిజంగా అనకూడదు, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే మాత్రం ఇక్కడ కమిటీ సభ్యులు ఇదయ్యారు. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ మంచినీటి సమస్య, అలాగే ఇక్కడ ఏదైనా బోర్డు తీయించాలంటున్నారు. అలాగే ఇక్కడ గేట్లు వేయించి మేము దగ్గర చేయిస్తామన్నారు. అలాగే త్వరలో మండపం కూడా ఏర్పాటు మేము తప్పనిసరిగా మీకు అవుతామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇదిగో ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఘనంగా ఏంటంటే పండగలని కాదండి, ముందు ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మండపము అలాగే విద్యుత్ ఏదైనా ప్రహారీ అయ్యి చేయించని చెప్పని మా అమ్మవారికి అయితే మాత్రం మేము చేస్తామన్నారు. ఇందులో మాకు పార్టీలు అలాగే డబ్బు కోసం కాదు, అలాగే కలాపాల కోసం కాదండి, మేము అమ్మవారి భక్తులు. ఆ అమ్మ ఉంటేనే మనకి జీవనం సాగిస్తున్నాము. ఆ అమ్మను ముక్కలు ఇప్పుడే కాదు, పురాతన నుంచి కూడా అమ్మవారిని కొలిసేవారు కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా ఏదేమైనప్పటికీ నేడు ఈ కార్యక్రమం చేపట్టడం అయితే మాత్రం నిజంగా చాలా ఆనందకరమైన విషయం.